హాయ్ అండి. నిన్న లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చూపించాను కదా, ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, లైనింగ్ మాత్రం 2 పీసెస్గా చేసుకున్నాను. ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను కదా, అది నడుం పార్ట్ దగ్గర ఇప్పుడు 2 పీసెస్గా ఫ్రంట్కో పాటు బ్యాక్కో పార్ట్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడైతే అతుకులు వేస్తున్నాను చూడండి. ఇక్కడ అతుకులు వేయడానికి నడుం పార్ట్ దగ్గర నుంచి పట్టుకొని మనం కట్ చేసుకున్న విధంగా చూసుకొని ఒకసారి ఇలా అతుకు వేసేసుకోవాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి అతికేసేటప్పుడు. ఇలా అతికేసేటప్పుడు మనకి స్ట్రైట్ లైన్ టు స్ట్రైట్ లైన్ ఉంటుంది. స్ట్రైట్కి వెళ్ళి అతుకు అనేది మనం కట్ చేసాం కదా, అదే వేలో మనం అతికేసేసుకోవాలన్నమాట. లైనింగ్ ఎంత పెద్ద పీస్ తీసుకున్నా కానీ గేరా ఖచ్చితంగా అతుకులు పడతాయండి. పెద్ద తాన్ అయితే పెద్ద పన్నా తాన్లో అయితే అతుకులు పడవు, కానీ ఇక్కడ మనకైతే లాంగ్ ఫ్రాక్కి లైనింగ్ అయితే ఇలా చిన్న అంటే పన్నాలోనే ఇస్తారు కాబట్టి మనకు అతుకులు అనేది ఖచ్చితంగా పడతాయి. ఇక్కడ చూడండి, లాంగ్ ఫ్రాక్ కాబట్టి నాకు ఇంకా చివర కూడా అతుకులు పడ్డాయి అన్నమాట. ఈ చివర అతుకులు అనేది ఎప్పుడో ఒకసారి వస్తుందండి. ఆ అతుకులకు కూడా భయపడకుండా ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ చిన్న పీస్ అనేది పట్టిద్ది మనకి. ఆ చిన్న పీస్ అనేది ఎంత పడుతుందో కూడా ఒకసారి మన దగ్గర మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, వాటితో అడ్జస్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఎటు నుంచి ఖర్చులు పెట్టి కుట్టామో ఒకసారి చూసుకొని అటే ఖర్చులు వచ్చేలాగా ఒకసారికి చెక్ చేసుకొని మరి పెట్టి కుట్టండి. ఇలా చూడండి, ఖచ్చితంగా ఖర్చులన్నీ ఒకెళ్ళే వెళ్ళేటట్టు చూసుకోండి. ఎప్పుడు మనం అతికేసుకున్నా కానీ టాప్ స్టిచ్ అనేది కన్ఫామ్గా వేసుకోండి. టాప్ స్టిచ్ ఉంటే ఏంటంటే తొందరగా ఊడిపోదు. టాప్ స్టిచ్ లేకుండా అతికేస్తే మాత్రం తొందరగా ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఆల్రెడీ ఇప్పుడు మనం జాయింట్ చేసుకుంటూ వచ్చాం కదా, ఆ జాయింటింగ్ అనేది ఇప్పుడు మనం అతికేసుకున్న దానికి కూడా జాయింటింగ్ అనేది పై వైపే ఉంది చూసారా, అంటే జాయింట్స్ అన్నీ ఒకవైపు వచ్చినట్టు అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా, దానికి టాప్ స్టిచ్ అనేది తీసుకుందాం. చెప్పాను కదా, అతికి ఎప్పుడు వేసినా కానీ టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా రోజులు ఆగి వస్తుంది అన్నమాట. నడుం పార్ట్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి, అంటే కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. మనం అతుకు అనేది కరెక్ట్గా వేస్తున్నామా లేదా ఒకసారి 1కి 2 సార్లు చెక్ చేసి మరీ కుట్టండి. మళ్ళీ కుట్టాక విప్పాలంటే కష్టం కాబట్టి. ఇప్పుడు చూడండి, నడుం పార్ట్కి వెళ్ళి హోల్డ్ చేసి నేను ఇట్లా సమానంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. అతికేసాక కొంచెం ఎగుడు దిగుడు అనేది ఎవరికైనా కామన్ అండి. ఇక్కడ చూడండి, మనం ఎక్స్ట్రా అతికేసుకున్నాం కదా, అదొక్కటే నాకు ఇక్కడ ఎగుడు దిగుడు వచ్చింది. అతికేసాక పైన కింద కూడా అతుకులు ఎగుడు దిగుడు వస్తాయి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని మొత్తానికి కట్ చేసుకోండి సమానంగా. ఇలా చూడండి, ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అలా అతికేసేసుకొని తర్వాత బాడీకి నెక్ రెడీ చేస్తున్నాను. ఇక్కడ నాకు పల్చటి శారీ ఇచ్చారు కాబట్టి నెక్ తిప్పేసే పద్ధతిలో కుట్టుకుంటే బెస్ట్, కానీ పల్చటి శారీలు ఇస్తే మాత్రం తిప్పేసే పద్ధతులు కుట్టకండి, ఎందుకంటే మెడ దగ్గర ఘాట్లు పెట్టినవి అవన్నీ గలీజ్గా కనిపిస్తాయి. కాబట్టి ఇలా మనం నెక్ పీస్ని అలా కట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా నెక్ పీస్లానే కట్ చేసుకొని ఎక్స్ట్రాగా 1 ఇంచ్ కట్ చేసుకొని ఇలా చుట్టూ ఎడ్జెస్ కుట్టేసేసుకొని తర్వాత నెక్ పీస్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు పిన్స్ సెట్ చేసుకోండి, మనకి నెక్ అనేది వంకర రాకుండా ఎగుడు దిగుడు అనేది రాకుండా ఉంటుంది. ఇలా పిన్స్ అనేవి ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోండి. మెడ దగ్గర 1, సైడ్కి 2 పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటూ వచ్చామంటే మనకి నెక్ అనేది ఎగుడు దిగుడు రాదు. ఇక్కడ నేను ఆల్రెడీ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే గమ్తో జాయిన్ చేసుకున్నానండి. సిల్క్ క్లాత్స్కి గమ్తో జాయిన్ చేసుకుంటే మనకి బుంగ అనేది రాదనమాట. కుట్టాక నీట్ ఫినిషింగ్ అనేది రావాలంటే గమ్ జాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. చూసారు కదా శారీ ఎంత పల్చగా ఉందో, అందుకనే నేను ఎక్స్ట్రా నెక్ పీస్ తీసుకున్నాను అనమాట. మీకు కొంచెం మందంగా ఉన్న శారీస్ అయితే మాత్రం తిప్పేసేసి కుట్టేసుకోండి, కొంచెం పని తగ్గుతుంది మీకు. ఇలా చూసారు కదా, టర్నింగ్స్ దగ్గర ఎక్కడ కూడా మనం లాగినట్టు చేయకుండా ఇలా టర్న్ చేసుకుంటూ కుట్టుకోవాలి.
ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పాదం లేపుకుంటూ చిన్నగా టర్న్ చేసుకుంటూ టర్నింగ్స్ దగ్గర నిమ్మలంగా కుట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను పాదం లేపుకుంటూ చిన్నగా టర్న్ చేసుకుంటూ జాయిన్ చేసుకుంటున్నాను. మన ఎక్స్ట్రాగా తీసుకున్న నెక్ పీస్ జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేశాక కాట్లు పెట్టుకోండి. ఇట్లా చూడండి, నేను ఇప్పుడు ఇట్లా కాట్లు పెట్టినాను కదా, టర్నింగ్స్ దగ్గర అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. స్ట్రైట్ పీస్ దగ్గర అయితే పెట్టినా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు. పెడితే ఇంకా కొంచెం మెత్తగా టర్న్ అవుతుంది అన్నమాట మనకి క్లాత్ అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాట్లు పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, ఈ లైనింగ్ పీస్ నెక్ పీస్ ఉంది కదా, అది కనిపించకుండా లోపలికి హోల్డ్ చేసేసేసి ఇలా కుట్టేసేయండి. లోపల లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోయేటట్టు, మెయిన్ పీస్ అనేది కొంచెం గట్టిగా స్టిఫ్గా వచ్చేలాగా పట్టుకొని టాప్ స్టిచ్ లాగా ఇవ్వాలన్నమాట. చూడండి, ఎక్కడ కూడా వంకటింకర్ రానివ్వకండి. ప్లస్ ఇట్లా మెయిన్ క్లాత్ లైనింగ్ సమానంగా మడత పడేలాగా చూసుకోండి. అప్పుడే మనం తీసుకున్న రౌండ్ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. రౌండ్ వచ్చే దగ్గర కూడా రౌండ్గానే తిప్పాలి, కానీ స్ట్రైట్గా మనకు అనుకూలంగా పెట్టేసేసుకొని లాక్కుంటూ కుట్టొద్దు. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ నీట్గా కుట్టేసేయండి. ఇలా కుట్టేశాక లోపల మళ్ళీ మనకి క్లాత్ మిగిలిపోయిన క్లాత్ని చేతి పని చేయండి, లుక్ బాగుంటుంది. మీకు పర్లేదు అనుకుంటే కనుక లోపల మిగిలిపోయిన క్లాత్ని కూడా ఒక కుట్టేసేయండి. ఇట్లా నీట్ ఫినిషింగ్ రావాలంటే మాత్రం చేతి పని చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ మన నెక్స్ అనేవి అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ నెక్ కూడా అలానే కుట్టేసుకోండి. ఇక్కడ నాకు వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు. సేమ్ ఇందాక చెప్పినట్టే నేను పిన్స్ సెట్ చేసుకొని మరీ కుట్టండి. పిన్స్ సెట్ చేసి కుడితేనే మీకు ఎక్కడ రౌండ్స్ అనేవి డిస్టర్బ్ అవ్వదు అనమాట. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు బాడీ పార్ట్కి డాట్స్ కోసం మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ కోసం పెట్టుకున్న మార్కింగ్ బట్టి డాట్స్ స్టిచ్ చేసేసుకోండి. 3 ఇంచెస్ హైట్స్తో డాట్ అనేది స్టిచ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డాట్స్ కుట్టేటప్పుడు ఇది సిల్క్ క్లాత్ కాబట్టి మెయిన్ క్లాత్ ఒకటే, అంటే లైనింగ్ క్లాత్ ఒకటే కుట్టుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సిల్క్ కూడా కుట్టుకు అనేది పడుతుందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకొని మరి కుట్టండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది అయిపోయింది మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కుడుతున్నాను చూడండి. డబల్ పాదం మందం పెట్టేసుకొని మిషన్ రాడ్ మందం పెట్టుకున్నామంటే కరెక్ట్గా హాఫ్ ఇంచు మందం లెంత్, హైట్ వచ్చేసి 3 ఇంచెస్ వచ్చేస్తుంది మనకి. అలా బండగుత్తులు పెట్టుకోండి ఏవైనా కానీ డాట్స్ కోసం. డాట్స్ అనేది బ్లౌజెస్కి, ఫ్రాక్స్కి అన్నిటికీ కామన్ కాబట్టి రోజు కుట్టే వాటిని బండగుత్తులు పెట్టుకుంటే సరిపోతుంది, ప్రతిదానికి టేప్ తీయకుండా. ఇప్పుడు చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. షోల్డర్ జాయింటింగ్ ఎప్పుడు చేసినా కానీ నెక్ దగ్గర నుంచే జాయింట్ చేయండి. ఇట్లా చంక భాగం నుంచి జాయింట్ చేయొద్దు. ఎప్పుడైనా సరే నెక్ పార్ట్ నుంచి సమానంగా రావాలి. నెక్ దగ్గర ఎప్పుడైనా సమానంగా ఉండాలి కాబట్టి ఫస్ట్ అయితే రఫ్ ఇచ్చేసేయండి. చూడండి, ఇటు సైడ్ కూడా నేను నెక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. హాఫ్ ఇంచ్ మందం వదిలేసేసి మనం ఖర్చులకి పెట్టుకున్న మార్కింగ్ బట్టి హాఫ్ ఇంచ్ మందం వదిలేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి మళ్ళీ ఒకసారి కుట్టించేయండి. డబల్ స్టిచ్ ఇచ్చేయండి. ఏది కుట్టినా 2 సార్లు కుట్టండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ నేను ఫ్రంట్ లోత్ తీసేసాను కదా. ఫ్రంట్ లోత్ వచ్చిన క్లాత్ ఎట్ సైడ్ ఉందా అనేసి గుర్తుపడడానికి F1 రాశాను. ఇప్పుడు F1 రాసిన మార్కింగ్ చేసింది మనకి ఫ్రంట్ సైడ్కి రావాలి. ప్లస్ పల్చటి క్లాత్ 2 సైడ్లు కూడా సేమ్ ఉంది కాబట్టి ఏది ముందు ఏది వెనక అనేది పర్టికులర్గా 1-2 సార్లు అబ్జర్వ్ చేసుకొని మరి పెట్టాలి. టైలర్స్కి ఇది పెద్ద టాస్క్ అండి. ఏది ముందు ఏది వెనక అనేది తెలుసుకోవడం ఒకటి, కలర్స్ సెట్టింగ్ ఒకటి, అసలు టైలర్స్కి పెద్ద టాస్క్ అన్నమాట ఇది.
కాబట్టి ఏది ముందు ఏది వెనక అనేది పసికట్టడం బాగా నేర్చుకోండి. అలా పసికట్టి మనం ముందు పార్ట్ అంటే ఫ్రంట్కి పెట్టి కుట్టాలి. మెయిన్ సైడ్ ఉండాలి, మనం కుట్టేది పైవైపు రాంగ్ సైడ్ ఉండాలి. అలా పెట్టేసి హ్యాండ్ జాయింటింగ్ చేయండి. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మొత్తం కర్వ్స్ తిరుగుతూ ఉంటాయి కదా, తిప్పేటప్పుడు చాలా ఫ్రీగా మూవ్ చేసుకుంటూ తిప్పండి, కానీ లాగినట్టు చెయ్యొద్దు. చూసారు కదా, వన్ సైడ్ జాయింటింగ్ అయిపోయింది కదా. మిడిల్ నుంచి జాయింట్ చేయండి. ఎప్పుడైనా హ్యాండ్ మిడిల్ నుంచే స్టార్ట్ చేయండి. ఇట్లా సెకండ్ కుట్టు వేసేటప్పుడు 1కి 2 సార్లు కిందికి చెక్ చేస్తూ ఉండండి. కింద డబల్ హోల్డింగ్ పడే అవకాశం ఉంటుంది మెయిన్ క్లాత్, కాబట్టి జాగ్రత్తగా కిందికి కూడా చూసుకుంటూ కుట్టండి. ఇక్కడ మిడిల్లోకి వచ్చేసరికి అటు సైడ్ డబల్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఇటు సింగిల్ స్టిచ్చింగ్ అనమాట. చూడండి, జాయిన్ చేసేటప్పుడు లాగినట్టు అస్సలు చేయొద్దు. లాగినట్టు చేయకుండా చాలా స్మూత్గా వెళ్ళిపోయేలాగా కుట్టండి. ఇది కర్వ్స్ కాబట్టి ఫ్రీగా మూవ్ అవ్వాలి, లాగినట్టు చేయొద్దు అస్సలు. ఇట్లా హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి హ్యాండ్ జాయింటింగ్ అనేది ఎప్పుడైనా మిడిల్ నుంచే స్టార్ట్ చేయండి. ఎడ్జెస్ నుంచి స్టార్ట్ చేస్తే పట్టేసినట్టు అవుతుంది. తర్వాత మిడిల్ నుంచి స్టార్ట్ చేసేసి మళ్ళీ 2వ కుట్టు కూడా ఇచ్చేసుకోండి. ఎప్పుడైనా 2 కుట్లు ఇవ్వండి ఖచ్చితంగా హ్యాండ్ జాయింటింగ్కి. ఇప్పుడు నేను వీడియోలో ఇప్పుడు సెకండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ అటు సైడ్ 2 స్టిచెస్ అయిపోయినాయి. ఇప్పుడు ఇటు సైడ్ 2 స్టిచెస్ కూడా అయిపోయింది. చూసారు కదా, హ్యాండ్ జాయింటింగ్ కూడా అయిపోయింది మనకి. వితౌట్ లైనింగ్ కాబట్టి లాగినట్టు చేయకుండా సింపుల్గా చేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ కూడా సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ చేసేద్దాము. ఇక్కడ నేను వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుందని సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ చూపించట్లేదు. చూసారు కదా, 2 హ్యాండ్స్ జాయిన్ చేసేసాము. ఇప్పుడు బాడీ పార్ట్కి గేరా జాయిన్ చేయాలి. గేరాకి మనకి అతుకులు పడ్డాయి కదా, మనం కటింగ్ వీడియోలో చూసుంటే కనుక మీకు అర్థమైద్ది. గేరా మెయిన్ క్లాత్ కూడా మనకి అతుకులు పడ్డాయి కదా, ఆ అతుకులు అనేది వేస్తున్నాను. ఇక్కడ మనకి పళ్ళు, బ్లౌజ్ పీస్ అన్నీ తీసేసి మళ్ళీ అంచులు బోర్డర్ కూడా తీసేసాం కాబట్టి మనకి మిగిలిన కొంచెం క్లాత్లో లాంగ్ ఫ్రాక్ కుడుతున్నాం కాబట్టి అతుకులు పడుతున్నాయి మనకి. అదే బ్లౌజ్ పీస్ కానీ పళ్ళు కానీ యూజ్ చేస్తుంటే మనకు అతుకులు పడే కావు. గేరా కూడా ఇంకా పెద్దగా వచ్చేది. అయినా కానీ గేరా ఎక్కడ తగ్గలేదు, చాలా బాగుంది. గేరా కూడా మస్తు వచ్చింది. చూసారు కదా, ఇలా అతికేసేటప్పుడు మెయిన్ క్లాత్ సిల్క్ క్లాత్ కాబట్టి కుట్టు అనేది దగ్గరికి పీకేసినట్టు అవుతుంది. అందుకనే కుట్టేటప్పుడు వెనక సైడు లాగుతున్నట్టు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో నేను ముందు కుట్టేసుకుంటూ హ్యాండ్తో మూవ్ చేయట్లేదు, ఒక హ్యాండ్తో వెనక్కి లాగుతూ ఉన్నాను. చూసారు కదా, ఎందుకంటే సిల్క్ క్లాత్ కాబట్టి ముడతలు వచ్చేస్తుంది అన్నమాట స్టిచ్చింగ్. ఇప్పుడు చూడండి, కొంచెం మందం ఉంటుంది కాబట్టి కుట్టినా కానీ ముడత రాదు. కాబట్టి టాప్ స్టిచ్ అనేది ఇలా ఇస్తున్నాను చూడండి. ఎప్పుడు అతికేసినా కానీ టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ అండి. ఎక్కడా కూడా టాప్ స్టిచ్ ఇవ్వకుండా అతికేయొద్దు, తొందరగా ఊడిపోతుంది అన్నమాట. టాప్ స్టిచ్ ఇస్తే కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. మన రెడీమేడ్ డ్రెస్సెస్కి మెటీరియల్ కుట్టించిన దానికి డిఫరెంట్ ఉండాలి కదా. రెడీమేడ్ అయితే తొందరగా చినిపోతాయి, మనం కుట్టిస్తే స్ట్రాంగ్గా ఉంటాయి అనేది ఇందుకేనండి. ఇప్పుడు చూసారా, నడుం పీస్ ఉంది కదా, నడుం దగ్గర హోల్డ్ చేసేసి 2 సమానంగా పట్టుకోండి. ఇలా సమానంగా పట్టుకొని ఎగుడు దిగుడు ఏమైనా ఉందేమో చూసుకొని ఇట్లా ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేయండి. అతికేసాక ఖచ్చితంగా మనకి ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 2 హోల్డింగ్ చేసి, ఒకటైతే పర్ఫెక్ట్గా కటింగ్ ఉంటుందండి, అతుకు లేని సైడు పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది, అతికేసింది ఎక్స్ట్రాగా వస్తుంది కాబట్టి అతికేసిన దాన్ని కట్ చేసేయండి, ఎక్స్ట్రాగా వచ్చిన దాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ముందేదో వెనకేదో ఒకసారి చెక్ చేసుకొని నడుం పీస్ ఎట్ సైడ్ ఉందో చెక్ చేసుకొని నడుం పీస్ని మన బాడీ పార్ట్కి జాయింట్ చేయాలి. ఇది చూడండి, బాడీ పార్ట్కి నడుం పీస్ని ముందేది వెనకేది అనేది పక్కాగా చూసుకొని మెయిన్ క్లాత్ ఒక సైడ్ ఉండాలి, రాంగ్ సైడ్ ఏమో మన సైడ్ ఉండాలి, రాంగ్ సైడ్ పైకి మన సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఒక్కలాగా పెట్టాలి. ఇప్పుడు చూడండి, సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ మెయిన్ క్లాత్ జాయిన్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఫస్ట్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. అతుకులు అనేవి పైకి చూపించాను చూసారా, అంటే రాంగ్ సైడ్ మనకెళ్ళి ఉంది,
రైట్ సైడ్ ఒకలాగా పెట్టాం అన్నమాట మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది చాలా ఫ్రీగా అంటే లూజ్గా ఇచ్చేయాలన్నమాట మిషన్ పాదం దగ్గరికి. మీరు లాగినట్టు చేస్తే మాత్రం లాస్ట్కి వచ్చేసరికి చాలా క్లాత్ మిగిలిపోతుంది. మనం పర్ఫెక్ట్ కొలతలతో కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇలా లూజ్గా కుట్టేస్తే ఎక్కడ మిగలదు, పర్ఫెక్ట్గా బాడీ కొలతకి సెట్ అయిపోద్ది అనమాట. అదే మీరు కొంచెం లాగినట్టు చేసినా కానీ నడుంపాటు అనేది క్రాస్ కటింగ్ కాబట్టి సాగే గుణంతో కొంచెం క్లాత్ మిగిలే అవకాశం ఉంటుంది. చూసారు కదా, నడుంపాటుకి కరెక్ట్గా సరిపోయింది మనం తీసుకున్న క్లాత్. ఇప్పుడు లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను చూడండి. లైనింగ్ అనేది ఇది చాలా పల్చటి ఫ్రాక్ కాబట్టి లైనింగ్ అనేది ఇటు సైడ్ కుడుతున్నాను. అదే తిప్పేసి కుడితే కనుక లోడింగ్ పద్ధతి వస్తుంది. మందంగా ఉన్నదైతే ఇలా పల్చటి క్లాత్లు వస్తే అయితే లోడింగ్ పద్ధతి తీసుకోకండి, నార్మల్గా కుట్టేసేయండి. ఎందుకంటే లోడింగ్ పద్ధతి తీసుకుంటే వేసుకున్నాక బయటికి లైనింగ్ స్టిచ్చెస్ అన్నీ గలీజ్గా కనిపిస్తాయి అన్నమాట. అందుకని మీరైతే పల్చటి క్లాతులు తీసుకుంటే నార్మల్గా కుట్టేసేయండి. ఒకవేళ మందం క్లాత్ అనుకోండి, ఇప్పుడు మనం లైనింగ్ ఇటు సైడ్ జాయిన్ చేసాం కదా, నడుంకి అటు సైడ్ లైనింగ్ జాయిన్ చేయండి. అది లోడింగ్ పద్ధతి అయిపోతుంది మీకు. అంటే రివర్స్ తీసినా కానీ కుట్లు అనేవి కనిపించవు. ఇప్పుడు చూసారా, మెయిన్ క్లాత్ కూడా ఫ్రీగా ఇచ్చేసేసి కుట్టేయండి. లాగినట్టు చెయ్యొద్దు. లాగినట్టు చేస్తే కనుక ఖచ్చితంగా మనకి సాగిపోయి ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఇంకొక కుట్టేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని ఇంకో స్టిచ్ చూపించట్లేదు. ఖచ్చితంగా డబల్ స్టిచ్చెస్ వేయండి దేనికైనా సరే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ జాయింటింగ్ కూడా చేసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. గేరా జాయింటింగ్ అనేది రైట్ సైడ్ పెట్టుకోండి. ఫస్ట్ పర్ఫెక్ట్గా నడుం కొలత అంటే నడుం కటింగ్ ఎటుందో చూసి నడుంకి జాయింటింగ్ కరెక్ట్గా పెట్టుకోండి. రైట్ సైడ్ పెట్టుకోండి. ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో పర్ఫెక్ట్గా చూసుకోండి. మళ్ళీ ఖర్చులు అనేవి పైకి ఉండాలి, అంటే రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా చూసుకోండి. ఇవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకొని మరీ కుట్టండి, లేకపోతే కుట్లిప్పాల్సి వస్తుంది మీకు. కాబట్టి అలాగా ఇక్కడ చూడండి, నేను ఎంత ఫ్రీగా ఇస్తున్నానంటే క్లాత్ని ఆల్రెడీ ముడతగా కనిపిస్తుంది కదా మీకు. వీడియోలో అబ్జర్వ్ చేయండి, ముడత కూడా కనిపిస్తూ ఉంటుంది. అంత ఫ్రీగా ఇచ్చేస్తున్నాను క్లాత్ అనమాట. అంత ఫ్రీగా ఇస్తేనే మనకి లాస్ట్కి వచ్చేసరికి క్లాత్ మిగలదు. మీరు కనుక లాగినట్టు కుడితే కనుక లాస్ట్కి వచ్చేసరికి క్లాత్ మిగిలిపోతుంది. అప్పుడు కుర్చీ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు నడుం దగ్గర కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. అలా కుర్చీ పెట్టకుండా ఉండాలంటే మన కొలతల ప్రకారం కరెక్ట్గా కట్ చేస్తే, నా వీడియోలో కటింగ్ వీడియో చూడండి, పర్ఫెక్ట్గా కటింగ్ అనేది కరెక్ట్గా చూపించాను. అలా కట్ చేసే కనుక మీకు కొంచెం కూడా 1/2 ఇంచ్ క్లాత్ కూడా మిగలదన్నమాట. ఇప్పుడు చూడండి, లైనింగ్ కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా చాలా ఫ్రీగా అంటే ఫ్రీగా ఇచ్చేయండి క్లాత్ని. కొంచెం బొంగ వచ్చినట్టే ఉంటుంది ముందు, కానీ మనకి ఎక్కడ స్టిచ్చింగ్లో మడత పడదు, బొంగ రాదు. అంత ఫ్రీగా ఇచ్చేయండి. అంత ఫ్రీగా క్లాత్ని ఇచ్చేస్తేనే మీకు లాస్ట్కి అనేది కుర్చీ పడదు, ప్లస్ ఎక్కడ క్లాత్ మిగలదు. సేమ్ లైనింగ్ కూడా అంతేనండి. మెయిన్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ రావాలి, రాంగ్ సైడ్ ఏమో మన సైడ్ రావాలన్నమాట. అతుకులేసాం కదా మనం, దాన్ని బట్టి అర్థమైపోతుంది రాంగ్ సైడ్ ఏది అనేది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా లూజ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. పాదం దగ్గర లూజ్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. చూసారు కదా, మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ ఇచ్చుకోండి. ఏది కుట్టినా కానీ డబల్ స్టిచ్కి ఖచ్చితంగా ఇచ్చుకోండి. ఎందుకంటే 4 రోజులు ఎక్కువ కాలం మన్నిక అన్నమాట. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి గేరా అనేది జాయింటింగ్ అయిపోయింది కదా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు హ్యాండ్ అనేది నేను ఫుల్ హ్యాండ్ కదా, అందుకని ఇక్కడ హ్యాండ్ ఫస్ట్ హోల్డ్ చేసి కుడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అరిచేతి దగ్గర చేతులు అన్నమాట హోల్డ్ చేసి కుట్టేశాను ఎడ్జెస్. తర్వాత నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం అండి ఫుల్ హ్యాండ్స్. నేను ఎక్కడ వీడియోలో కూడా చూడలేదు, నేను ట్రై చేశాను. ఇది నాకైతే సక్సెస్ అయింది, మంచిగా అనిపించింది అనమాట. చూడండి, ఇలా హ్యాండ్ హోల్డ్ చేసేసి చంక దగ్గరకు కూడా సమానంగా ఉందో లేదో ఒకసారి చూసుకున్నాను. ఇలా హోల్డ్ చేసేసి 2 ఇంచెస్ మందం ఇట్లా వదిలేసేసి
ఇక్కడ నుంచి కుట్టు స్టార్ట్ చేశాను. ఫస్ట్ 2 ఇంచెస్ మందం వదిలేసేసి అక్కడ 1 ఇంచ్ మందం వదిలేసేసి రఫ్ ఇచ్చేసేసి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఆ 2 ఇంచెస్ ఎందుకు వదిలేసానో తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం జాయింటింగ్ సైడ్ జాయింటింగ్ చూపిస్తాను చూడండి. సైడ్ జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నడుం దగ్గర మనం ఆల్రెడీ స్టిచ్ చేసినప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో కాట్లు పెట్టుకున్నాం కదా కటింగ్ అప్పుడు, ఆ కాట్ల దగ్గరికి తిన్నగా కుట్టు తీసుకెళ్ళిపోవాలన్నమాట. 2 ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా, ఆ ఖర్చు 2 ఇంచెస్ వదిలేసేసి తిన్నగా కుట్టు తీసుకెళ్ళిపోవాలి. నడుం దగ్గర కూడా మనం కటింగ్ అప్పుడు మార్క్ చేసుకున్న విధంగానే మార్క్ చేసుకుంటూ సేమ్ స్టిచ్చింగ్ రావాలి. చూడండి ఇక్కడ నడుం దగ్గర కూడా 2 ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా, ఆ 2 ఇంచెస్ మందమే కుట్టు అనేది రావాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. చూడండి అలా కుట్టి చేసుకొని ఇక్కడ 4 క్లాత్స్, మెయిన్ క్లాత్లు 2, లైనింగ్లు 2 సమానంగా పట్టుకొని నడుం దాకా కుట్టిచ్చేసుకొని, ఇది చూడండి నడుం భాగం దాకా కుట్టిచ్చేసాను 2 ఇంచెస్కి. ఇప్పుడు మీకు మెయిన్ అన్నమాట ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. 4 ఇంచెస్ మందం కిందికి లైన్ గీసుకొని ఆ 4 ఇంచెస్కి ఇట్లా క్రాస్గా ఎండింగ్కి రావాలి. క్రాస్గా ఎడ్జ్కి రానిచ్చి అక్కడ కొంచెం రఫ్ ఇచ్చేయండి. 4 పీసెస్ కలిపి రఫ్ ఇచ్చేసేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ లోపలికి తోసేసేసి లైనింగ్ మీద నుంచి కుట్టొచ్చేలాగా చూడండి. ఓన్లీ లైనింగ్ కుడుతున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మెయిన్ క్లాత్ అనేది లోపలికి తోసేసాను నేను. లోపలికి అనేసేసి ఓన్లీ లైనింగ్ అనేది కుట్టాలన్నమాట ఇలాగా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఓన్లీ లైనింగ్ కుట్టండి. అర్థమైంది కదా. 4 ఇంచెస్ మందం కిందికి రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి హ్యాండ్ నేను 2 ఇంచెస్ వదిలేసాను కదా, ఆ 2 ఇంచెస్ వదిలేసింది ఏం చేస్తాను చూడండి. ఇక్కడ ఇలా హోల్డ్ చేసుకొని మనం డ్రెస్కి కట్స్ కుడతాం కదా, ఆ టైప్లో నేను కుట్టాను అనమాట. ఇక్కడ ఇట్లా కట్స్ కుట్టినట్టు ఇక్కడ ఇలా కుట్టుకోవాలి. ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచు మందం, హాఫ్లో కూడా అది 1/2 ఇంచు మందం పైకి, కుట్టు కన్నా కొంచెం పైకి స్టిచ్ అనేది రానిచ్చేసి సూది లోపల పెట్టేసేసి పాదం పైకి ఎత్తేసేసి ఇటు సైడ్ క్లాత్ని కూడా 3 హోల్డింగ్స్లా హోల్డ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ కట్స్ లాగా మనం డ్రెస్ కట్స్ కుడతాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్స్ వచ్చేలాగా హోల్డ్ చేసుకొని అలా కుట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం కుట్టేసేసి తిప్పేసేసి ఇటు సైడ్ కూడా కుట్టు రానిచ్చేయాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అంతేగా నీట్ లుక్ కూడా వచ్చిందనమాట వేసుకున్నాక. ఇప్పుడు దీనికి వీళ్ళు మ్యాగ్నెట్ బటన్ పెట్టుకుంటా అన్నారు. మ్యాగ్నెట్ బటన్ 2 పెట్టామంటే ఒక టైట్ది ఒకటి లూజ్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఇంకా 2-3 స్టిచ్చెస్ అయితే ఇచ్చేసానండి ఖర్చులకి. హ్యాండ్ అనేది అలా జాయిన్ చేస్తే నాకు నీట్ లుక్ వచ్చేసిందండి. నేను వీడియోలు చూసి తర్వాత ఏదన్నా ప్లాన్ చేసుకొని మరి కుడదాం అనుకున్నాను, కానీ అనుకోకుండా ఏ వీడియో చూడకుండా నాకు నేను ట్రై చేశాను. నాకు బాగా సక్సెస్గా అనిపించింది. నాకైతే బాగా అనిపించిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చూడండి ఇప్పుడైతే లోపల మెయిన్ క్లాత్, ఇందాక లైనింగ్ జాయిన్ చేసాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ కొంచెం రఫించుకొని క్లాత్ అనేది దారాలు కనిపించకుండా 3 హోల్డింగ్స్ లాగా మడతెట్టుకుంటూ కుట్టిస్తున్నాను. ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కదా, దారాలు లెగిసిపోతూ ఉంటాయి పోగులు, అందుకని ఇలా హోల్డ్ చేసుకుంటూ కుట్టండి. ఇలా హోల్డ్ చేసుకుంటూ మెయిన్ క్లాత్ మొత్తం కుట్టేస్తే మనకి లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా లాంగ్ ఫ్రాక్ చాలా అంటే చాలా ఈజీ కుట్టేయచ్చండి. బ్లౌజ్ కన్నా కూడా లాంగ్ ఫ్రాకే ఈజీ అనిపిస్తుంది మనకి, అందులోనూ శ్రమ తక్కువ, కొంచెం డబ్బులు కనిపిస్తాయి. అదే బ్లౌజ్లో అయితే మా ఏరియాలో 100 రూపీసే ఇస్తారు, అదే లాంగ్ ఫ్రాక్ అయితే 250 అట్లా ఇస్తారండి. కాబట్టి లాంగ్ ఫ్రాకే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. చూసారు కదా మనం ఎన్ని మోడల్స్ పెట్టినా పల్లెటూర్లలో అంత ఉండదండి మా దగ్గర అయితే. అట్లా 2 సైడ్స్ జాయిన్ చేసేసి సెకండ్ సైడ్ కూడా మెయిన్ క్లాత్ జాయిన్ చేస్తున్నాను చూడండి. మీకు స్టార్టింగ్ అయితే రఫ్ ఇచ్చేసేసుకొని ఇలాగా కుట్టేసుకోవాలన్నమాట.
ఇప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. వీటికి నేను డోరీస్ కూడా పెట్టాను. డబల్ హ్యాంగింగ్ పెట్టమన్నారు, డబల్ హ్యాంగింగ్ కూడా పెట్టాను. ఇప్పుడు లైనింగ్ అనేది చుట్టూ మడతెట్టుకుంటూ కుట్టేసేయాలి. లైనింగ్ కుట్టేటప్పుడు చూడండి ఖర్చులకి వెళ్ళి పెట్టాలి, మళ్ళీ లోపలికి కుట్టొచ్చేలా చూసుకోండి. ఖర్చులకి వెళ్ళి హోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అటు ఇటు అనేది అయితే మాత్రం మళ్ళీ లైనింగ్ కూడా పైకి కనిపించేస్తుంది గలీజ్గా. అందుకని లోపలికి మడతెట్టుకుంటూ కుట్టేసేయాలి. మెయిన్ క్లాత్కి వచ్చి జిగ్జాగ్ చేపిస్తామండి. లైనింగ్కి అయితే మనమే హోల్డ్ చేసి కుట్టాలి. ఇక్కడ 2 డోరీస్ కూడా పెట్టాను నేను. డోరీస్ కూడా చూపిద్దామంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి డోరీస్ చూపించలేదు. స్టెప్ బై స్టెప్గా నేను లాంగ్ ఫ్రాక్ పర్ఫెక్ట్గా చూపించాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను. ఇలా చూడండి లాంగ్ ఫ్రాక్ ఎంత బాగా వచ్చిందో. 1 అవర్లో కుట్టేయచ్చండి లాంగ్ ఫ్రాక్ అయితే. మనకి చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం మనకి టైలర్స్కి అమౌంట్ కనిపించాలంటే లాంగ్ ఫ్రాక్స్ చాలా బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. మీకు కనుక మీ ఏరియాలలో ఇంకెంత ఉందో నాకు తెలీదు. మా ఏరియాలో అయితే 250 తీసుకుంటాము. చూసారు కదా ఈరోజుటి వీడియో. ఇదిగోండి డబల్ డోరీ పెట్టాను నేను ఇక్కడ. ఇది లాస్ట్ ఫినిషింగ్. థ్యాంక్ యూ.